సకలమైన ఆశ్రదకామతో పరలోక తండ్రి సౌందర్య శుభుద్ధం దేవా మీకు తండ్రి వేలాది కోట్ల ధనాలు చేయించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి దేవా, మీ సన్నిధిలోని మాధుర్యాన్ని తండ్రి దేవా మీరు రుచి చూడదలిచి వచ్చాం పరిశుద్ధాత్మ దేవా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మేము దేవా వచ్చింది తండ్రి నిన్ను పొందుకుందామని తండ్రి, మీ సన్నిధి ఆశ్రయిద్దామని తండ్రి, మీ సన్నిధిలో రుచిని దేవా మీరు తెలుసుకుందామని వచ్చే పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్క బిడ్డ ఎటువంటి హృదయంతో ఎటువంటి బాధతో ఎటువంటి సమస్యతో దేవా ఏ విధంగా వచ్చినా కానీ తండ్రి ప్రతి ఒక్క సమస్యని దేవా మీ పాద విడిచిపెట్టి తండ్రి మీరు ఇచ్చే సమాధానాన్ని తండ్రి మీరు ఇచ్చే తండ్రి ఆ తృప్తిని పొందుకుని తండ్రి దేవా మీ ఆనందంతో దేవా తిరిగి ఇంటికి వెళ్ళగలిగే విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులు పెట్టుకుంటున్నాం తండ్రి. ఇంకా రావాల్సిందిగా నీకున్నదిగా తండ్రి దేవా బిడ్డ తండ్రి స్వార్థికులు తండ్రి దేవా చుట్టుపక్కల ప్రాంతాల్లో తండ్రి దేవా సువార్త చేస్తున్నప్పుడు తండ్రి ఎవరిని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఈ సాయంకాలం తండ్రి ఎవరికి దేవా మీరు వాక్యాన్ని సిద్ధం చేశారు తండ్రి. ఎవరి జీవితంలో తండ్రి దేవా ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు కార్యం చేయబోతున్నారు తండ్రి దేవా మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. మీకు మాత్రమే తెలుసు తండ్రి దేవా మీ చిత్తం దేవా ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సంఘంలో దేవా మీ చిత్తం మాత్రమే మా జీవితంలో మీ చిత్తం మాత్రమే నెరవేర్చబడగాక తండ్రి. ఆమె దేవా ఇప్పుడు తండ్రి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా లేఖనాలను పొందబోతున్న పరిశుద్ధాత్మ దేవా మీరు చేసే ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవాల్సిందిగా చేతులు పెట్టిన పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్ళిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్ళిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కట్టుకున్నవాడు పెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక కర్మమాయన. కట్టుకున్నవాడు పెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయన. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా, నయవంచనతో నిన్ను
లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. సిలువలు యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు ఒక చిరునామా. సిలువలు యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు ఒక చిరునామా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. నా నీతి సూర్యుడా భువనేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడుతూ అందరం చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతిద్దాం, కనపడతాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే
నీవు ఏదియు కొలువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, బలపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సంగమై నీ శాస్త్రమై నన్ను మీరుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ శాస్త్రమై నన్ను మీరుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని, ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా. నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశ్రయం చేరాలని, నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా. మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా. ఆయన చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణము చేసిన మేలు నాకు ఇచ్చిన విరచిపోలేనయ్యా.
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా నా ప్రాణమంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమంత వరకు విరచిపోలేనయ్యా హల్లెలూయా 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 మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా దేవుని నామాన్ని మహిమపడతాం. యేసయ్యా నా ప్రాణనాథా నిన్ను ఆడి పాడి కీర్తించెదను అని లోకమంతా చాటించెదను యేసయ్యా నా ప్రాణనాథా నిన్ను ఆడి పాడి కీర్తించెదను నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా స్తుతిమైన ఘనతానికే అని సంతసించి స్తోత్రించెదను స్తుతిమైన ఘనతానికే అని సంతసించి స్తోత్రించెదను యేసయ్యా
ఆడి పాడి గీతించెదను నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను యేసయ్యా నా ప్రాణనాథుని ఆడి పాడి గీతించెదను నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను యేసయ్యా నా ప్రాణనాథుని ఆడి పాడి గీతించెదను నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను యేసయ్యా నా ప్రాణనాథుని ఆడి పాడి గీతించెదను నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను. హల్లెలూయా. అందరం లేచినట్టు స్తుతి ఆరాధన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడు సర్వాధికారి మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే స్తుతించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఈ సమయాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. గతించిన కాలంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కొద్ది సమయం ఆయన స్తుతిద్దాం, కొద్ది సమయం ఆయన ఆరాధిద్దాం, కొద్ది సమయం మన స్తుతుల మీద సింహాసనాశనుడిగా ఆయన దిగి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం, నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం. ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం, మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన కృపను బట్టి మాత్రం మనం సజీవ లెక్కలో ఉన్నాం, కానీ మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనం మంచివారమని కాదు. కానీ గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, ఏ కీడు ఏ నష్టం మనకు కలగకుండా కాచి కాపాడుతున్న దేవుడు. ఈ సమయంలో అనేక మంది మరణపడక మీద ఈ సమయంలో అనేక మంది హాస్పిటల్స్ లో మరి రకరకాల వ్యాధులతో అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు మనం ఎంతగానో కాచి దాచి కాపాడిన దేవుడు. అనుదినము అనుక్షణము కంటి పాప వలె మనల్ని ఆదరిస్తున్న దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు, గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయన స్తుతిద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం. దేవా నువ్వు చేసిన మేళ్లు నేను మరిచిపోనయ్యా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలో సమస్తం ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకమని కీర్తనకాడు పాట పాడుకుంటుండగా దేవా ప్రాణముతో అంతరంగముతో తండ్రి నువ్వు చేసిన మేళ్ళన్నింటిని బట్టి జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తుండగా దేవా నేను స్తుతించే మనస్సు మాకు దయచేయండి దేవా, నేను గణపరిచే మనస్సు మాకు దయచేయండి తండ్రి. నీ పాదాల చెంత కనిపెట్టిన అనుభవాన్ని మాకు నేర్పించండి దేవా. పరిశుద్ధ అనేక స్తోత్రాలు తండ్రి. స్తుతులతో నాయన గొప్ప ఎరుకో కోటబడలు కొలిచబట్టి తండ్రి, స్తుతులతో అసాధ్యమైన ఏది లేదు దేవా. స్తుతుల శక్తితో గొప్ప కార్యాలను సిద్ధమన్నావు తండ్రి. నేను స్తుతించే మనసు మాకు దయచేయండి. అన్ని వేళలు అన్ని స్థితుల్లో తండ్రి, అన్ని సమయాల్లో దేవా నేను స్తుతించే వారంగా, నేను కనపరిచే వారంగా తండ్రి, నేను స్తుతించడంలో ఆనందాన్ని పొందుకునే వారంగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. జీవాధిపతి నీకే వందనాన్ని సన్నిధిని మాత్రం ఉంచండి తండ్రి. గొప్ప దేవుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించిన దేవుడా
నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఉన్నంత వరకు తండ్రి, ఈ లోకంలో జీవించిన ఆఖరి గడియ వరకు దేవా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా, నిన్ను ప్రేమించే వారంగా, నిన్ను వెతికే వారంగా మమ్మల్ని పెట్టండి దేవా. నీకు దూరంగా ఉండి నాయన, నీకు వేరుగా ఉండి దేవా లోకంలో మేము ఏమీ పొందుకోలేము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీతో అంటు కట్టుబడిన అనుభవం నాయన, నీతో దేవా అనుసంధానమైన అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా ఎన్నటికీ ఎప్పటికీ నీకు దూరం అవ్వకుండా దేవా నీ ఆత్మతో నాయన నీతో దేవా అంటు కట్టుబడి తండ్రి నీ కొరకు జీవించే అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. మాలో మీకు నచ్చని కూడా నీ ప్రవృత్తుకొని విడిచిపెట్టే మనసులు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మలో మా నుండి మీరేం కోరుకుంటారు దేవా, మీరు కోరుకున్న ప్రతిదీ తండ్రి మేము మీకు ఇవ్వగలిగే విధంగా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. మా ధనధాన్యాదులు మీరు కోరట్లేదు తండ్రి, మా ఆస్తుల అంతస్తులు మీరు అడగట్లేదయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని మీరు అడుగుతూ ఉన్నప్పుడు, ఎటువంటి కపటత్వం లేని హృదయాన్ని యథార్థతను మీరు కోరుకుంటూ ఉన్నప్పుడు దేవా అయ్యా ఖచ్చితమైన జీవితాలు మాకు దయచేయండి తండ్రి. అయ్యా నిన్ను ప్రేమిస్తూ నాయన నీ కొరకు జీవించే అనుభవాన్ని మాకు దయచేయండి. ఎందుకంటే మా గురించి తండ్రి మీ రక్తాన్ని మీరు కార్చారయ్యా, మీ ప్రాణాన్ని మా కొరకు పెట్టారు తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉండగానే, మేము ఇంకా లోకంలో ఉండగానే, మేము ఇంకా నాయన భక్తిహీనతలో ఉండగానే దేవా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా గురించి రక్తం కార్చావయ్యా. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేవా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు, మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాన్న. ఎవరు అవసరంతో మీ సందుకు వచ్చారు, ఎవరు వేదనతో బాధతో మీ సందుకు వచ్చారో మీకు తెలుసయ్యా. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాను వాగ్దానం ఇచ్చావు తండ్రి. అయ్యా లేమిలో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి అయ్యా, ఇరుకులో ఉన్న వారికి విశ్రాంతిని దయచేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ సమస్యల్లో ఉన్న వారి పరిష్కార మార్గాన్ని మీరు చూపించండి అయ్యా. మీ సన్నిధిని మోస్తూ ఉంచండి తండ్రి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము పరములకైనా కనపరచదగినది యేసు నామము అన్ని నామముల కన్నా
ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సకల శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అధికారములకైనా కనపరచదగినది యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సకల శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము సకల శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. ఎన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అధికారములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది యేసు నామము. పై నామం కన్నా తండ్రి పై నామం మీరు తండ్రి దేవా. మా అందరికన్నా తండ్రి దేవా మేము మాత్రమే కాదు తండ్రి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికన్నా తండ్రి ప్రతి ఒక్క నామం కన్నా తండ్రి పైన నామం మీరే తండ్రి. అటువంటి గొప్ప దేవుడు తండ్రి. అటువంటి తండ్రి సృష్టికర్తల తండ్రి. అటువంటి దేవా అద్వితీయమైన తండ్రి దేవా. ఆ సృష్టికర్త ఆయన్ని మేము ఆదిస్తున్నాం తండ్రి దేవా. ఆ గొప్ప దేవుని తండ్రి
మేము ఆరాధిస్తున్నప్పుడు తండ్రి హృదయపూర్వకంగా మేము ఆరాధించాము దేవా. మాస్తులు మేము ఆసిన విధానం పెట్టి తండ్రి దేవా మీకు రాకుండా చేయించుకుంటాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ దేవా హృదయంలో నుంచి తండ్రి మేము ఆరాధించాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకాయ మీద నమ్ముతున్నాం తండ్రి దేవా. ఈ సుతారాధన తండ్రి, ఈ పాటల తండ్రి అత్యంత ముఖ్యం తండ్రి. ఎందుకంటే దేవా మా హృదయం తండ్రి వాక్యం వినటానికి తండ్రి సిద్ధపాటును కలిగ చేసేది దేవా. సిద్ధపాటును మాకు కావాలంటే తండ్రి పాటల ద్వారా సుతారాధన ద్వారా మాత్రమే తండ్రి మా హృదయం తండ్రి దేవా మీకు వాక్యం వినటానికి, మీకు మాట వినటానికి తండ్రి సిద్ధపాటు ఇచ్చే దేవా. అందుకని దేవా పాటల దేవా ఆరాధన తండ్రి అత్యంత ముఖ్యమైన తండ్రి దేవా. ఆరాధనలో తండ్రి పాటలో దేవా మీరు మాతో విధానం బట్టి తండ్రి దేవా మీరు తండ్రి మా ఆశ్రయ విధానం బట్టి తండ్రి దేవా మీకు రాకుండా చేయించుకుంటాం తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మీరు మాట్లాడుతండ్రి. మా హృదయాలను తండ్రి దేవా మా హృదయాల ప్రతి ఒక్క తప్పును తీసివేస్తూ తండ్రి దేవా మా హృదయాల్లో తండ్రి మీ పట్ల తండ్రి దేవా ఆ బలమైన నమ్మకాన్ని తండ్రి విశ్వాసాన్ని తండ్రి నిరూపించవలసిందిగా తండ్రి ఇంకా బలంగా ముందుకు సాగేలాగా సాధించవలసింది దేవా. శుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ విడిచిన తండ్రి. ఆమేన్ ఆమేన్. పొద్దున చూసుకున్నాం మనం దేవుని చేత మనం కాపాడబడాలంటే దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే ఎటువంటి భక్తిని చేయాలి, ఏ విధంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని కాపాడుతాడని విషయం చూసుకున్నాం. ఈరోజు ఈ సాయంకాలం యథార్థత అనే ఒక అంశాన్ని చూసుకుందాం. మనం యథార్థత ఒక వ్యక్తికి ఎంత ప్రాధాన్యం, యథార్థత వలన ఒక మనిషి యొక్క జీవితం సాక్ష్యం ఏ విధంగా కాపాడబడుతుంది మొదటి చూసుకుందాం. మనం కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఇక్కడ 112 కీర్తన 5 చూస్తుంటే కనుక 4 చూస్తుంటే కనుక యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టు, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందండి. యథార్థవంతులు గారు ఉన్నట్లయితే కనుక చీకట్లో వెలుగు పుడుతుంది. సరే, ఇక్కడ వెలుగు గురించి మాట్లాడుకుందాం. వెలుగు అనేది దేవుడిచ్చేది. ఆ వెలుగు చీకట్లో ఉన్నప్పుడు ఇదే వాక్యాన్ని నేను కొంచెం మార్చి చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ రాసింది ఏంటి? యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందని. నేను అంటుంది ఏంటంటే కనుక నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ యథార్థను కాపాడుకుంటే వెలుగు పుడుతుంది. రెండిట్లో అర్థం ఒకటే కానీ నేను ఆ మాట విడిగా చెప్తాను. అర్థం ఒకటే. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే చీకటిలో ఉన్నా కానీ వెలుగు పుడుతుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. నేను చెప్తున్న మాట ఏంటి కనుక నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ యథార్థతని నువ్వు కాపాడుకుంటే వెలుగు పుడుతుంది. చీకటి అంటే సమస్యల కన్నా అది సాతాను సమయం. ఇంకా బాగా తీసుకుంటే చీకటి అనేది కేవలం సమస్యల గురించి మాత్రమే కాదు, కానీ చీకటి అంటే సాతాను సమయం. నీ జీవితంలో దేవునికి ఒక సమయం ఉంటుంది, సాతానికి ఒక సమయం ఉంటుంది. ఇక్కడ సాతాను సమయం చీకటి, దేవుని యొక్క సమయం వెలుగు అని మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ సాతాను సమయం అంటే సాతాను సమయం కేవలం సమస్యలు మాత్రమే కాదు. సాతాను సమయం అంటే కనుక ప్రలోభాలు, ఇంకా చెప్తే కనుక నువ్వు తప్పు చేయటానికి నీకు అవకాశం ఉన్న సమయం చీకటి. అది సాతాను సమయం. తప్పు చేయడానికి అవకాశం. చూడండి, అంతా బాగున్నప్పుడు అందరూ నీతిమంతులు, అందరూ మంచివాళ్ళమే. వెలుగు సమయంలో అంతా నీకు బాగున్నప్పుడు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు, అంతా నువ్వు నీతిమంతుడు గానీ పరిశుద్ధుడు గానీ నువ్వు ఉంటావు, బాగుంది. కానీ చీకటి వేళ అంటే నువ్వు పాపం చేయడానికి, తప్పు చేయడానికి అవకాశం దొరికినప్పుడు. ఇంకా బాగా చెప్పాలంటే కనుక పిల్లలు అమ్మ నాన్న ఊరిల్లారు, ఇంట్లో పిల్లలు పెట్టి ఎలా ఉంటారు? అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత సిన్సియర్గా ఉంటారు. అమ్మ నాన్న ఊరిల్లారు, ఊరు కాదు బయటకు వెళ్ళారు, పొద్దున్న సాయంత్రం రారు. అప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకా బాగా చెప్పాలంటే కనుక ఒక్కని యథార్థత ఎలా తెలుస్తుందంటే కనుక యథార్థత అనేది ఏంటంటే కనుక నీ లోపల హృదయంలో ఏముందో అది బయట కనిపించటం. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, లేకపోతే ఒక మనిషి యొక్క యథార్థ జీవితం, ఒక మనిషి యొక్క
నీ ఇన్నర్ హార్ట్, లోపల హృదయం తెలియాలంటే గనక ఎలాంటి గనక 4 గోళ్ల మధ్య నువ్వు ఒక్కడే ఉన్నా, ఇంకెవ్వరు లేరు. 4 గోళ్ల మధ్య నువ్వు మాట్లాడే మాట అది నిజమైన మాట. భర్తతో మాట్లాడేది, భార్యతో మాట్లాడే దాంట్లో కూడా పూర్తి నిజం ఉండదు. ఖచ్చితంగా చెప్తాను. భార్య భర్తలైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, బంధుమిత్రులైనా కానీ పూర్తి నిజం ఎక్కడ ఉండదు. కానీ నీ లోపల హృదయం ఎలా తెలుస్తుందంటే గనక 4 గోళ్ల మధ్య నువ్వు మాట్లాడుకునే నీ మాట అది నీ హృదయం నుంచి వచ్చినటువంటి, నీ హృదయం లోతు నుంచి వచ్చినటువంటి మాట. ఇక్కడ తిరిగి మనం వచ్చట్లేదు గనక యథార్థత నువ్వు కలిగి ఉంటే గనక ఆ చీకటి వేళ అంటే ప్రలోభాలు, సాతాను నిన్ను ఉపయోగించుకుని సాతాను నీ జీవితాన్ని, నీ జీవిత గమ్యాన్ని, నీ జీవిత మార్గాన్ని మార్చే అవకాశం సాతానికి ఇచ్చినప్పుడు ఆ సమయంలో నీ యథార్థతను కాపాడగలవా? ఏదైతే చెప్తున్నావో, ఏదైతే రీతిగా ఉంటున్నాను, ఏదైతే నేను అబద్ధాలు చెప్పను, ఏదైతే నేను ఏ తప్పు పాపం చేయని చెప్పి ఏదైతే నువ్వు ఇతరులకి లేదా దేవుడితో చెప్తున్నావో నీ సాక్ష్యాన్ని నువ్వు నిర్మించుకుంటున్నావో, నేను తప్పు చేయను, పాపం చేయను, లేకపోతే గనక అది చేయను, ఇది చేయను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా జీవిస్తాను, అలా జీవిస్తాను అని చెప్పి ఏదైతే నువ్వు ఒక సాక్ష్యాన్ని నిర్మించుకుంటున్నావు, క్రైస్తవునికి కావాల్సిన సాక్ష్యం. ఈ లోకపరంగా కూడా చూసుకుంటే కనుక ఒక వ్యక్తికి కావాల్సింది సాక్ష్యం. నువ్వు ఏ మాటలైతే నువ్వు నీ జీవితం గురించి ఇతరులకు చెప్తున్నావో, లేకపోతే కనుక నీ జీవితాన్ని ఎలా ఉండాలని చెప్పి నువ్వు ఇతరులకు చూపిస్తున్నావో అది నీ సాక్ష్యం. అయితే ఆ సాక్ష్యం అంటే, సాక్ష్యం అంటే కేవలం అది క్రైస్తవ పదం కాదండి. సాక్ష్యం అంటే నువ్వు చెప్పే సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే కనుక నువ్వు మంచిగా జీవించు, తప్పు జీవించు మాత్రమే కాదండి. లోకపరంగా కూడా నువ్వు ఒక వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, ఒక వ్యక్తి ఏం తింటాడు, ఎలా తింటాడు, ఏం చేస్తాడు అనేదే సాక్ష్యం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే సాక్ష్యం. ఇప్పుడు నువ్వు అందరి ముందు నీ జీవితం అంతా ఈజీగా సాగుతున్నప్పుడు నువ్వు ఒక మంచి వ్యక్తిగా నిన్ను ప్రజెంట్ చేసుకుంటున్నావు, నీ వ్యక్తిత్వాన్ని చూపించుకుంటున్నావు. కానీ సాతాను నిన్ను తప్పు చేసే అవకాశం ఇచ్చింది, ఒక లంచం తీసుకునే అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు నువ్వు మంచి సైనికుడివి, ఒక మంచి ఉద్యోగస్తుడివి, ఒక మంచి వ్యాపారవేత్తవి, నువ్వు ఏ తప్పులు చేయని ఒక వ్యక్తివి. కానీ నీకు ఉద్యోగంలో లంచం తీసుకునే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చేంత చాలా మంచివాడివి. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అది చీకటి వేళ. అప్పుడు నీ క్యారెక్టర్ని, నీ యొక్క జీవితాన్ని దేవుడు అక్కడ పరీక్షిస్తాడు. దేవుని యొక్క వెలుగు నీ జీవితం రావాలంటే చీకటి వేళలో నువ్వు దేవునికి వెలుగును పొందుకోవాలంటే, ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ఆయన వెలుగును పొందుకోవాలంటే చీకటి వేళను నువ్వు దాటవలసిందే. ఆ చీకటి వేళను దాటాలి అంటే గనక నీ యథార్థ జీవితం అత్యంత ముఖ్యమైనది. యథార్థత అనేది ఏంటంటే గనక లోపల ఏమనుకుంటావో అదే బయటకు చెప్పటం యథార్థత. చాలా చెప్పిన అదే మాట నేను. లోపల నీ హృదయం లోతుల్లో ఎవరు లేనప్పుడు ఈ 4 గోళ్ల మధ్య నువ్వు మాట్లాడుకునేదే నీ నిజమైన జీవితం. దాన్ని 4 గోళ్ల మధ్య మాత్రమే కాదు, అందరి ముందు మాట్లాడగలవా? యథార్థత అనుకోవచ్చు. చాలా కష్టం కూడా. భార్య భర్తల మధ్య కూడా ఏ రహస్యాలు లేకుండా సాగటం కష్టమే కదా. కాపురం కూడా సాగడం కష్టమే. ఎందుకంటే కనుక ఆ నిజం చెప్తే కనుక కాపురం కూలిపోయే పరిస్థితులు చాలా మందికి ఉంటాయి. కానీ మనలో తప్పు లేకపోతే, యథార్థత ఎందుకు చెప్తున్నానంటే కనుక నీ మనసులో మన బయట చెప్పగలగాలి అని చెప్తున్నానంటే కనుక నీలో తప్పు లేకపోతే మనసులో బయట చెప్పలేవా? ఆలోచించుకోండి. నేను చెప్పిన మాట ఒక్కసారి నిజం చెప్పమని చెప్పట్లేదు, కానీ ఆలోచించుకోండి. నీ మనసులో గనక నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో ఒక మాట చెప్పలేకపోతున్నావు, కానీ ఆ మాటలో ఏదో తప్పు ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నావు. ఏ తప్పు లేకపోతే చెప్పలేవా? ఖచ్చితంగా చెప్తావు. అంటే ఆ తప్పు నీకు తెలుసు. యథార్థత అనేది అక్కడే వస్తుంది. యథార్థత అంటే కనుక నువ్వు ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో అది కరెక్ట్ అని చెప్పి నీకు అనిపిస్తే ఖచ్చితంగా బయట చెప్తావు. అంటే ఈరోజు ఆ యథార్థతే నిన్ను కాపాడబోతుంది. నీలో ఉన్న యథార్థత నువ్వు ఆ చీకటి వేళల్లో, ఆ ప్రలోభాలు కూడా నువ్వు వెళుతున్నప్పుడు, ఆ చీకటి వేళల్లో అపవాది నిన్ను ఇబ్బంది పెట్టే ఆ సమయంలో, ఆ చీకటి వేళల్లో నువ్వు తప్పులు చేయడానికి అపవాది నీకు ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉంది. చీకటి అంటే ఎలా అంటే అపవాది చెప్తుంది నీకు, ఏం పర్లా, నేను ఎవరు చోట్ల, ఏం పర్లా, ఈ చిన్న తప్పును చేస్తే నిన్ను ఎవరేమనరు, ఏం పర్లా, నీ తల్లిదండ్రులు లేరు, ఏం పర్లా, నేను ఎవరు చూడలేదు, నువ్వు ఏం చేసినా, ఏ పాపం చేసినా నీకు ఏ సమస్య రాదు, నాది గ్యారంటీ అని నీకు వినిపిస్తున్న ఆ సమయం. అది సాతానంటే ఏదో 2 కొమ్ములిస్తున్నది. నీ పక్క నీ స్నేహితుడే, నీ తోటి వారే చెప్తుంటారు, ఏం పర్లా, ఈ ఒక్కసారి ముందు తాగు, ఏం పర్లా, ఈ ఒక్కసారి ముందు చెప్పు, ఏం పర్లా, ఏం పర్లా, ఏం పర్లా. ఒక తప్పు చేయడానికి ప్రోత్సాహకరం దొరుకుతుంది, ఒక తప్పు చేయడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అదే చీకటి వేళ.
ఆ చీకటి వేళ, ఆ చీకటి నుంచి నువ్వు కాపాడుకోవాలంటే కనుక ఎవరొచ్చి కాపాడండి. ఆ చీకటి నుంచి కాపాడేది నీ తల్లిదండ్రులు కాదు, దేవుడు కూడా కాపాడలేడు. కానీ ఎప్పుడైతే ఆ వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు ప్రవేశించాలంటే కనుక అక్కడ నీ యథార్థత ఉపయోగపడుతుంది, యథార్థ జీవితం ఉపయోగపడుతుంది. చూడండి, బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా పెంచుతాం. చిన్నప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు చాలా జాగ్రత్తగా పెంచుతాం. జాగ్రత్తగా ఏ అలవాట్లు లేకుండా పెంచిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కానీ లోకల్ వెళ్తారు, ఉద్యోగం వచ్చింది, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, లోకల్ ఎక్కడికో దూరం వెళ్తారు. వాళ్ళు అంతే కరెక్ట్గా జీవించాలంటే ఈజీ కష్టమా? నీతో ఉన్నంత వరకు నీ బిడ్డ, నీ కొడుకు, నీ కూతురు చాలా కరెక్ట్గా ఏ తప్పులు చేయకుండా, ఏ పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తున్నారు అనుకుందాం. నీ నుంచి దూరంగా వెళ్ళారు, ఎక్కడో ఢిల్లీలోనూ ఎక్కడో ఇంకో చోట ఉద్యోగం వచ్చింది, అక్కడ ఉద్యోగం ఉంటున్నారు. నీతో ఎలా ఉంటున్నారో అలాగే అక్కడ జీవించాలంటే కనుక అది చాలా కష్టతరం. ఆ విధంగా జీవించాలంటే కనుక మొదటి నుంచి నువ్వు నేర్పించాల్సింది యథార్థత. అంటే నువ్వు భయపెట్టో లేకపోతే నువ్వు తిడతావనో వాళ్ళు నీ ముందు ఎలాగోలా మంచిగా ఉండటం కాదండి. యథార్థత నీ చీకటి సమయంలో, యథార్థత నిన్ను పాడు చేసే ఆ సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే స్వేచ్ఛ, దూరంలో ఉన్నాడు కొడుకు కూతురు దూరం ఉంటున్నారు, స్వేచ్ఛ, ఏం చేసినా అడిగేది ఎవ్వరు లేరు. ఆ సమయంలో ఆ ప్రలోభాలు నేను చుట్టుబడిన ఆ సమయంలో నువ్వు ఏం చేసినా ఎవరు అడగని ఆ సమయంలో, అప్పుడు ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ చీకటిలో నుంచి నువ్వు దేవుని ఇచ్చే ఆ వెలుగులో నువ్వు ప్రవేశించాలంటే కనుక అక్కడ యథార్థత బయటకు వస్తుంది. నువ్వు ఖచ్చితమైన నీ జీవితం నీకున్నట్లయితే, ఖచ్చితమైన సాక్షి నీకున్నట్లయితే, నువ్వు ఎలా జీవించాలి, దాన్ని ఎందుకు జీవించాలి అని నీకు ఒక క్లారిటీ ఉంటే గనక. ఎందుకంటే కనుక ఎందుకు క్లారిటీ అంటే కనుక నువ్వు ఎందుకు యథార్థంగా జీవించాలి, అసలు ఎందుకు మనం నీతిగా జీవించాలి, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పకూడదు, ఎందుకు నువ్వు పాపం చేయకూడదు, ఎందుకంటే అమ్మ తిరుగుతుంది కాబట్టి, లేకపోతే కనుక పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యాల్లో దేవుడు కొడతాడేమో కాబట్టి కాదండి. ఎవరో ఏదో చేస్తారని నువ్వు నీతిగా జీవించడం మొదలు పెడితే కనుక ఏదో ఒక రోజు ఆ భయం పోయిన రోజు నువ్వు తప్పు చేస్తావు. భయంతో కాదు నీ యథార్థతను కాపాడుకోవటం, అది దేవుని మీద ప్రేమతో. ఎప్పుడైతే కనుక నా దేవుని గురించి నేను యథార్థంగా జీవిస్తాను, నేను ఆ ఆశ్చర్యకర వెలుగులోనికి నేను ప్రవేశించవలసిందే అనే ఆశ. మొదట దేవుని మీద ప్రేమ, రెండోది దేవుని ఆశ్చర్యకర వెలుగులోనికి ప్రవేశించాలనే ఆశ. చాలా తక్కువ మందికి ఉంటుంది దేవుని యొక్క ఆశ్చర్యకర వెలుగులోకి ప్రవేశించాలనే ఆశ. ఎందుకంటే కనుక ఆ చీకటిలో, ఆ ప్రలోభాల్లో, ఆ సమస్యల్లో ఎలాగోలా జీవించాలని ప్రయత్నిస్తాం. అది రాజీ పడిపోయి, ఎందుకంటే ఒకసారి ప్రలోభాల్లో గుండా వెళ్తున్నప్పుడు, ప్రలోభాలను నువ్వు లోబడిపోయినప్పుడు, ప్రలోభాన్ని లోబడితే ఏం జరుగుతుంది? తప్పు జరుగుతుంది, పాపం చేస్తావు. ఆ తప్పు పాపం నీతో ఒకటి జరిగినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా వస్తుంది. అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, ప్రలోభం అనేది సాతాను వేసింది, ఒక ట్రాప్ వేసింది సాతాను. ఎప్పుడైతే నువ్వు ఆ ట్రాప్ లో, ఆ ప్రలోభం ఇరుక్కుంటావో, ఒక తప్పు చేసే అవకాశం సాతాను ఇచ్చింది. ఎప్పుడైతే తప్పు చేస్తావో ఆటోమేటిక్ గా సమస్య వస్తుంది. ఒక సమస్య, దాన్ని తప్పించడం ఇంకొక సమస్య, ఇంకొక తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పూర్తిగా తప్పుల్లో కూలిపోయి. కానీ ఒక రోజు కనిపిస్తుంది ఈ తప్పులు అలవాటైపోయినాయా, లేకపోతే కనుక ఈ సమస్యలు అలవాటైపోయినాయా, లేకపోతే వీటి నుంచి బయటకు వచ్చే ఆలోచన ఉందా? ఆలోచించుకో. ఎందుకంటే కనుక ఎప్పుడైతే ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ప్రవేశించాలని ఆశ ఉంటుందో, అప్పుడు ఈ తప్పుల్ని, ఈ సమస్యల్ని, ఈ ఇబ్బందుల్ని, ఈ చీకటిని నువ్వు దాటాలని ఆశ నీకు వస్తుంది, దాటాలని అవసరం నీకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఆశ్చర్యకరమైన వెలుగు గురించి నీకు అర్థమైతే, దేవుని యొక్క ఆ వెలుగుని నువ్వు ఎప్పుడైతే రుచి చూస్తావో, దేనికి వెలుగులోనికి ప్రవేశించాలని ఆశ వస్తుందో, దేనికి వెలుగును కావాలని కనిపిస్తుందో, ఆ వెలుగుని హృదయంలోకి ప్రసరింప చేయాలని నీకు ఆశ వస్తుందో. చాలా మందికి కష్టాలున్నా, సమస్యలున్నా అన్నప్పుడు అనే మాట ఒక్కటే, అలవాటు పాస్టర్ గారు ఏముంది, ఈ రోజు అప్పు తిరిగితే కాలు నొప్పి తిరిగితే ఇంట్లో సమస్య, అలవాటు అయిపోయింది. అలవాటు కాదండి, అది ఎప్పుడో ఎక్కడో ఒక లింక్ ఏర్పడింది. ఎప్పుడో ఎక్కడో ఒక తప్పు చేశావు, ఆ తప్పుని సరిదిద్దులో ఇంకో తప్పు పూర్తిగా ఊబులో కూలిపోయావు. ఆలోచించి వెనక్కి తిరిగి చూడు. ఎక్కడో సాతాను ఒక చిన్న ఉచ్చు వేసింది, చిన్న ప్రలోభం, ఒక తప్పు చేసే అవకాశాన్ని కల్పించింది. చేసేసావు తప్పు, ఈజీగా ఉంది కాబట్టి ఒక అబద్ధం చెప్పేస్తావు, ఎవరు నిన్నేమంటలేదు కాబట్టి ఒక పాపం చేసేస్తావు, ఎవరు చూడలేదు కాబట్టి ఒక తప్పు అడుగు వేసేస్తావు.
ఎవరు ఏమి అనుకుంటున్నావు? ఎవరు చూడాల్సిన ఎవరు? దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదు కదా. ఈ ఒక అబద్ధం చెప్తున్నా అడిగేది ఎవరు? ఇప్పుడు ఈ విధంగా ఈజీగా తీసేసావు, కానీ చూస్తుంది ఎవరు? దేవుడు చూస్తున్నాడనే విషయం నీకు అర్థం కాక ఆ ప్రలోభాలు నిన్ను చుట్టుముట్టిన ఆ సమయంలో నువ్వు ప్రలోభానికి లోబడిపోయి ఆ తప్పుని పాపాన్ని హృదయంలోనికి నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించింది నువ్వే. ఎప్పుడు చూడండి, సాతాను మన జీవితంలోకి బలవంతంగా ప్రవేశించలేదు. సాతాన్ని ఎప్పుడు మనం తిట్టుకోవద్దు. ఎప్పుడు చాలా మంది సాతాను కాలిపోను గాక, సాతాను అది ఏం కాదండి. సాతాను కాదు, మనం సాతాన్ని మన జీవితంలోనికి మనం రాణిస్తున్నాం. సాతాను మన జీవితంలోకి రావటానికి అవకాశం మనం కల్పిస్తున్నాం. సాతాను మనకు కేవలం ఒక అవకాశాన్ని ఇస్తుంది. సాతాను కేవలం మన హృదయ ద్వారాన్ని తడుతుంది. దేవుడు తడుతున్నాడు, సాతాను తడుతుంది. ఎవరికి నువ్వు తలుపు తీస్తున్నావు? సాతానికి నువ్వు తలుపు తీసినప్పుడు సాతాను నీ జీవితాన్ని పాడు చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చినవాడు నువ్వే అయ్యావు. అయినా కానీ అంటున్నాడు ఆయన, అయినా కానీ ఆ చీకటిలో నువ్వు ఉన్నప్పుడు, ఆ ప్రలోభాలు ఉన్నప్పుడు నీ యథార్థతను ఒక్కసారి గుర్తు చేసుకో. యథార్థంగా జీవించడానికి ప్రయత్నించు. యథార్థత నీ యొక్క బేసిక్స్ లోకి రా. బేసిక్స్ అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మొదటి రోజుల్లో ఏ విధంగా జీవించావో, ఆ మొదటి రోజుల్లో నువ్వు ఆయన ఎలా వెంబడించావో, ఆ రోజులు మర్చిపోయినటువంటి ఈ రోజు మర్చిపోయాం. మనం ఎలా భక్తి చేసాం, ఏం చేసాం, ఎలా జీవించాం మర్చిపోయాం. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన, యథార్థ జీవితాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యథార్థత అంటే ఏ సాక్ష్యాన్ని ఏ విధంగా నేను జీవిస్తాను, ఎలా ప్రాణం చేస్తాను, ఎలా ఉంటాను, ఏ విధంగా అబద్ధాలు చెప్పకుండా, ఏ విధంగా పాపం చేయకుండా ఎలా ఉంటానని చెప్పి దేవుని వాగ్దానం చేశావో. బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా మంది, లేకపోతే మారు మనసు అనుకున్నప్పుడు చాలా మంది దేవుడు వాగ్దానం చేస్తారు, ఇలా జీవిస్తాను, నేను ఈ విధంగా బతుకుతాను, అలా ఉంటాను, ఇలా చేస్తాను అని చెప్పి నువ్వు దేవునికి నువ్వు చేసిన ఆ వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా నువ్వు చేసిన వాగ్దాన ప్రకారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే కనుక ఆటోమేటిక్ గా ఒకానొక రోజు నీ బంధకాలు మొత్తం విడిపోతాయి. నువ్వు దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి నువ్వు ప్రవేశించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఉదాహరణ చూసుకుందాం. మనం ఏ విధంగా ఆ ప్రలోభం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ ప్రలోభాలను మనం జయించలేకపోతే మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుందాం. మనకంతా తెలిసినటువంటి ఒక శ్రీకుడు చెప్పచ్చు. మన గెహాజీ గురించి, ఎలీషాకి ప్రధాన శిష్యునటువంటి గెహాజీ. మొదట గెహాజీ యొక్క భక్తి గురించి చూసుకుని, ఆ తర్వాత గెహాజీ జీవితంలో వచ్చిన ప్రలోభం, ఆ తర్వాత 3వ పాయింట్గా గెహాజీ జీవితంలో వచ్చిన ప్రలోభం వలన గెహాజీ చేసిన తప్పు, 4వదిగా ఆ తప్పు వలన గెహాజీ పొందుకున్న శిక్ష. ఒక్కొక్కరు చూసుకుని కనుక గెహాజీ ఎలీషాతో పాటు జీవించేవాడంట. ఎలీషా యొక్క జీవితం గురించి మనకు అంత తెలిసిందే. ఎలీషా ఒక న్యాయాధిపతి కుమారుడు. ఒక ఆనందకరమైన జీవితాన్ని, ఒక సుఖవంతమైన జీవితాన్ని, ధనవంతుడిగా జీవించే అవకాశాన్ని ఎలీషా విడిచిపెట్టి కొండ మీద ఒక చిన్న గుడిసేసుకుని ఉండేవాడంట ఎలీషా. అటువంటి ఎలీషాతో పాటు ఉంటున్న గెహాజీ. చూడండి, గెహాజీ గురించి చెప్పాలంటే ముందు ఎలీషా గురించి తెలుసుకుంటే కనుక ఎలీషా ఒక ఆనందకరమైన, సుఖవంతమైన, ఒక ఈజీ జీవితాన్ని జీవించే ప్రవక్త, పాస్టర్ కాదండి. ఆయన ఆ సుఖవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఒక ధనవంతుడిగా జీవించే అవకాశాన్ని విడిచిపెట్టి కొండ మీద ఒక చిన్న పాక వేసుకుని ఉంటున్నటువంటి ఎలీషా అటువంటి ఆ ప్రవక్త దగ్గరికి, అటువంటి పాస్టర్ గారి దగ్గర ఉండటానికి వచ్చాడంట గెహాజీ. ప్రధాన శిష్యుడు అంటే చూడండి, ఎలీషా గురించి, ఎలీషా ఆ కాలంలో ఎలీషాతో పాటు జరిగినటువంటి మొత్తం స్టోరీలో ఎలీషా యొక్క శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ ఎవరి పేర్లో ఉండవు, గెహాజీ పేరు తప్ప. అంటే అంత ప్రాధాన్యత గెహాజీ సంతరించుకున్నాడు. ఎలీషా ఎక్కడ వెళ్ళాడు అక్కడల్లా గెహాజీ ఉన్నాడు. ఎలీషా గురించి చెప్పిన ప్రతి చోట గెహాజీ గురించి ఉంటుంది. అంటే ఎలీషా గెహాజీకి ఎంత దగ్గర సంబంధం, ఎంతగా ఎలీషాకి దగ్గర ఉన్నాడు అంటే గెహాజీ యొక్క భక్తి ఇటువంటిది. ఎలీషాతో పాటు, ఎలీషా తర్వాత గెహాజీ ఇప్పుడు ఇశ్రాయేలుకి ఒక ప్రవక్త అవ్వాలి. ఎలీషా తర్వాత ఏ విధంగా ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు, ఎలీషా తర్వాత గెహాజీ ప్రవక్త అవ్వాల్సిన అన్ని క్వాలిటీస్, అన్ని గుణగణాలు ఉన్నాయి. ఎలీషా కూడా గెహాజీ ఎంతో ప్రేమించాడు. అంటే ఎలీషా ప్రేమించాడంటే కనుక గెహాజీలో భక్తి ఉంది, దేవుని పట్ల ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలీషా కన్నా గెహాజీ ఇంకా కష్టపడ్డాడు భక్తి చేయడంలో, అంతా బాగుంది. కానీ ఇది మొదలు చెప్పాను, భక్తి
గురించి ఎలీషా లేదా గెహాజీ యొక్క భక్తిని చూసుకున్నాం. మరి గెహాజీకి అటువంటి భక్తిపరుడైన ఎలీషాతో పాటు నివసిస్తున్న దేవుని గురించి మొత్తం తెలిసినటువంటి ఆ గెహాజీకి సాతాను ఒక చిన్న ఉచ్చు వేసిందండి. ప్రతి ఒక్కరి జీవితంలో సాతాను ఉచ్చు వేస్తుంది, ట్రాప్ వేస్తుంది. అది నీ నా అని వ్యత్యాసం లేదు. ఒక పాస్టర్ లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక పెద్ద బిషప్ లేదు, ఒక కొత్తగా దేవస్థానం వచ్చిన వ్యక్తి లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది తన వంతు ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ భక్తిపరుడుగా ఎలీషాతో పాటు నివసిస్తూ ఒక అప్పటి సమాజంలో ఎలీషా తర్వాత ఎలీషా అంతటి వాడిగా పేరు పొందినటువంటి ఆ గెహాజీ జీవితంలో ఒక చిన్న ట్రాప్ ఏంటది? ఏమొచ్చిన ట్రాప్ ఏంటది? నయమాను వచ్చాయంట. నయమాను వచ్చి నయమాను ద్వారా ఆ ఎలీషా ద్వారా నయమాను మొత్తం స్వస్థ పొందుకున్నాడు. ఎలీషాకి నయమాను ఆ బహుమతుల్ని అంటే ధనాన్ని, వెండిని, బంగారాన్ని, వస్త్రాల్ని ఇవ్వటానికి తీసుకొచ్చాయంట. ఇది ఎలీషా గురించి వేసిన ట్రాప్ కాదండి, ఎలీషా గురించి వేసింది కాదండి. ఎలీషా అన్నిటి విడిచిపెట్టినవాడు, అన్ని చూసిన వాడే అన్నిటి విడిచిపెట్టాడు. కానీ ఈ బంగారాన్ని, వెండిని, బట్టల్ని, ధనాన్ని చూసి ఎలీషా హృదయంలో ఏ చలనం రాలేదు, కానీ గెహాజీ హృదయంలో చలనం వచ్చిందండి. ఆలోచిద్దాం. ఒక్కొక్కసారి అనుకుంటాం మనం, సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు అది నేను తట్టుకున్నాను కదా అనుకుంటున్నాం. కాదండి, ఎవరిని పడగొట్టానుకో ఆలోచించండి. ఇక్కడ గెహాజీ ఎప్పుడైతే గనక ఆ బంగారాన్ని, వెండిని చూసినప్పుడు సాతాను విసినటువంటి ఆ ఉచ్చులో ఎలీషా పడిపోలేదు, కానీ గెహాజీ పడిపోయాడు. అప్పుడు దాకా చేసిన భక్తి మర్చిపోయాడు. అప్పటి వరకు ఎలీషాతో పాటు ఎంతో నీతిగా ధనాన్ని, లేకపోతే పలుకుబడిని అన్నిటి విడిచిపెట్టి, ఎందుకంటే గనక గెహాజీ ఎలీషా అంటాడు శూన్యమిరాలతో, నేను రాజుతో మాట్లాడిన నీ గురించి, లేకపోతే గనక సైనికులతో మాట్లాడినా అని శూన్యమిరాలతో అంటాడు. అంటే అంత పరపతి కలిగినటువంటి ఆ ఎలీషాతో పాటు ఉన్నటువంటి గెహాజీ, అంటే గెహాజీకి కూడా రాజుగారు తెలుసు, గెహాజీకి కూడా సైనికులు తెలుసు. అంటే ఒక అన్ని రకాలుగా అంతా బాగుంది జీవితం. కానీ ఆ సమయంలో ఒక చిన్న ఉచ్చు చిన్నగా గెహాజీ ముందు పడింది. ఆ ధనం కనిపించగానే గెహాజీ ఏం చేశాడు? ఎలీషాతో పాటు ఉన్నట్టే ఉన్నాడు. ఎలీషా కొంచెం పక్కకి తిరగంగానే కామ్గా బయటకు వచ్చాడు. ఎలీషా దగ్గర నుంచి ఆ పాకలో నుంచి ఎలీషా చోట్లు అనుకున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి నయమాను దగ్గర నుంచి ఆ బంగారాన్ని, లేకపోతే గనక ఆ వస్త్రాలని అడిగి అక్కడ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే గెహాజీ హృదయంలో సాతాను ఒక చిన్న విత్తనాన్ని విత్తింది, లేకపోతే గనక ఒక అవకాశాన్ని ఇచ్చింది, అవకాశం మాత్రం ఇచ్చి సుమా గెహాజీ అబద్ధం చెప్పందా వెళ్ళి ఏం చెప్పమనలా. మొదట ఎప్పుడైతే గెహాజీ హృదయంలో ఆ బంగారం, ఆ ధనం నేను తీసుకుంటే బాగుండును అని ఎప్పుడు అనిపించగానే ఫస్ట్ తప్పు చేయడం మొదలు పెట్టాడు. అబద్ధం చెప్పాడు. వెళ్ళి ఏమంటున్నాడు? నా యజమానుడు పంపించాడు. అబద్ధం మొదలైంది. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రలోభం వైపు చూస్తావో, ఎప్పుడైతే ఆ చీకటి సమయంలో ప్రలోభం నీ చేతిలోకి వస్తుందో, ఎప్పుడు తప్పు చేసే అవకాశం నీకు వస్తుందో, ఎప్పుడైతే ఆ తప్పును అంగీకరించగానే నువ్వు పాపం పడిపోతావు. తప్పు చేసే అవకాశం నీకు దొరకగానే ఆ తప్పుతో పాటు పాపం పడిపోతావు. గెహాజీ ఎప్పుడైతే ఆ బంగారాన్ని ఆశించాడో వెంటనే చూడండి, ఒకటి ఆ తర్వాత ఒకటి వెంటనే అబద్ధం మొదలు పెట్టాడు. అబద్ధం. ఆ తర్వాత ఏం చేశాడు? వెండి, బంగారం, బట్టలు తీసుకెళ్ళి ఏం చేశాడు? మూట తీసుకెళ్ళి 2-3 మూటలు అంట పెట్టుకున్నాడు. ఆ బయటే ఎలీషా ఇంటి బయటే ఆ పక్కన దాచుకున్నాడంట. దాచుకుని వాళ్ళు జాగ్రత్తగా ఎలీషా దగ్గర ఉంచినాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే మళ్ళా అబద్ధం. ఎప్పుడైనా ఒక తప్పు, ఒక పొరపాటు, దాన్ని కప్పించుకోవడానికి మరొక తప్పు, మరొక పొరపాటు, ఇంకా లోతుకి గెహాజీ జీవితం అదే జరిగింది. ఎప్పుడైతే అక్కడ ఆ కావాలనిపించిందో, ఆ వెండి మీద, బంగారం మీద, ధనం మీద ఎప్పుడైతే వ్యామోహం కలిగిందో, మొదట సాతాను వేసిన ఉచ్చు ఎప్పుడైతే ఆ ఉచ్చులో గెహాజీ ఇరుక్కున్నాడు, అబద్ధం చెప్పాడు అక్కడ నయమాను దగ్గర. ఇప్పుడు అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఇక్కడ ఎలీషా దగ్గర అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నాను నేను. తప్పు మన జీవితంలో ఎన్నిసార్లు పడిపోయాం మనం? ఎన్నిసార్లు ఒక తప్పుని, ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఎన్నిసార్లు అబద్ధం చెప్పాం మనం? ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా మందికి అది ఎప్పుడైనా చూడండి, ఆయన ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా లాస్ట్ వీక్ ఎందుకు అడుగుతాను. ఇప్పుడు నేను
చాలా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి ఫోన్లు. నేను ఎంతమంది ఫోన్లు చేశాను. లాస్ట్ వీక్ ఎందుకు రాలేదని అడుగుతాను ఎప్పుడన్నా? అడగను. ఎందుకు? చేసిందే తప్పు, ఇప్పుడు కొత్త అబద్ధం చెప్పాలి కదా. లాస్ట్ వీక్ అందుకు రాలేదు, ఎందుకు రాలేదు కదా, అబద్ధం అనవసరం. అంటే ఒక తప్పుని కప్పించుకోవడానికి ఖచ్చితంగా మరొక తప్పు పూర్తిగా సాతానికి నీ జీవితంలో అవకాశం నువ్వే కల్పిస్తున్నావు. గెహాజీ జీవితంలో సాతాను వచ్చి కొట్ల, సాతాను శపించలే. సాతాను గెహాజీని ఏమీ చేయలేదు. కేవలం డబ్బు రుచి చూపించింది, డబ్బు కంటి మీద చూపించింది. కేవలం నీ జీవితంలో ఒక ప్రలోభం, కేవలం నీ జీవితంలో ఒక తప్పు చేయడానికి ఒక అవకాశం రాగానే నువ్వు పడిపోతున్నావా? తప్పు నీది. దేవుడు నేను చేయలేడు, సాతాను నేను చేయట్లేదు. తప్పు గెహాజీ జీవితంలో ఆ ధనాన్ని చూసి ఎప్పుడైతే గెహాజీ ఆ ధనం నాకు కావాలి, నాకుంటే ఎంత బాగుంటుందని ఎప్పుడైతే మనసులో కలగగానే 2 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం మీద అబద్ధం, తప్పు మీద తప్పు. ఆ తర్వాత ఏం జరిగింది? కుష్ఠరోగం ఎవరిచ్చారు? సాతాను ఇచ్చిందా? ఇవ్వలేదండి. ఏమన్నాడు అక్కడ? ఎలీషా అన్న మాట చూసుకుందాం మనం. ఎలీషా గెహాజీతో ఆ శాపం ఇచ్చిన మాట చూసుకుందాం మనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి. ఎలీషా అంటుంది ఏంటి? నీకు అది కలుగుగా శపించట్లా. ఆ మాటలో వ్యత్యాసం చూడండి. ఏదైతే నయమాను నుంచి విడిచిపోయిందో అది నీకు కలుగుతుంది. నయమాను విడిచిపెట్టింది లేదా నయమాను నుంచి పక్కకు తొలగింది కుష్ఠరోగం కాదండి. నయమాను మొదట వచ్చి ఎలా వచ్చాడు? గర్వంతో, ధనం మీద నాకు ధనం ఉందనే అహంకారంతో వచ్చాడు. ఇప్పుడు నయమాను విడిచిపెట్టింది ఏంటి? ధనం మీద ఆశని, అహంకారాన్ని విడిచి వెళ్ళాడు. ఇప్పుడు అదే ధనం మీద ఆశను చూపించినటువంటి ఇప్పుడు నయమానికి ఏమొచ్చింది? గెహాజీకి వచ్చింది. నయమానుని విడిచిపెట్టినటువంటి ఆ కుష్ఠరోగం గెహాజీకి ఆటోమేటిక్ వచ్చింది. ఇది కలుగునుగాక అని శపించట్లేదు, అది ఆటోమేటిక్ గా జరిగింది. ఎప్పుడైతే నువ్వు ఆశతో నువ్వు ధనవేగ పెరిగెట్టావో, ఎప్పుడైతే ఆ ధనవేగ పెరిగెట్టడంతో పాటు తప్పు మీద తప్పు పాపం చేశావో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు పాపానికి జీతం మరణమే. పాపానికి జీతం మరణమే. అది నీకైనా నాకైనా. నువ్వు తెలిసి నువ్వు ఒక ఉచ్చులో ఇరుక్కుంటున్నావా? గెహాజీకి తెలియక కాదు, ఎలీషా ఖచ్చితంగా చెప్పాడు అలా జీవించాలి, తెలియక కాదు. కానీ ఎప్పుడైతే ఆ చిన్న ఉచ్చులో ఇరుక్కున్నాడు, ఆటోమేటిక్ గా ఆ తప్పు మీద తప్పు, పాపం మీద పాపం. ఒకానొక రోజు ఏం జరిగింది? ఏదైతే ఏ కుష్ఠరోగం అయితే కనుక నయమాను సంవత్సరాలు ఏడ్చాడు, అదే కుష్ఠరోగాన్ని గెహాజీ పొందుకున్నాడు. ఆలోచిద్దాం ఒక్కసారి గెహాజీ జీవితం ఒకసారి ఆలోచించుకోండి. అప్పటి వరకు గెహాజీ ఎక్కడికి వెళితే అక్కడ ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. రాజుగారి దగ్గర గెహాజీ వెళ్ళినా కానీ రాజు మొత్తం అందరినీ పక్కన పెట్టి గెహాజీతో మాట్లాడేవాడు. ఏంటి, ఎందుకు వచ్చావు గెహాజీ? ఎలీషా పంపించాడా? ఏ సమాధికి వచ్చావు అని చెప్పి గెహాజీతో మాట్లాడేవాడు. అటువంటి ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని అన్ని కోల్పోయి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు గెహాజీ నివసించే ప్రదేశం ఎక్కడ? ఊరు బయట ఎవరు అతని కుటుంబం వాళ్ళు కూడా గెహాజీని చూడలేనంత దూరంగా, అంటాని వాడుగా, ఇబ్బందికర సమస్యల్లో అక్కడెక్కడో ఉండాలి. కారణం నీలో ఉంది, నాలో ఉంది, మన హృదయంలో ఉంది. ఇక్కడ దేవుడు చేసింది లేదా సాతాను చేసింది ఏమీ లేదండి. అది నువ్వు నేను ఎప్పుడైతే సాతాను వేసినటువంటి ఆ ప్రలోభానికి ఎప్పుడు ఎవరు గనక లొంగితే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు పొందుకుంటారు. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు, వెరైటీ నువ్వేం కొయ్యు. ఎవరు శాపాల మీద పనిచేయవు, ఎవరు దివులు పనిచేయవు. కానీ ఎప్పుడైతే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏం విత్తుతున్నావు ఈరోజు? మన ప్రతి ఒక్కరి జీవితంలో నా వ్యత్యాసం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఒకరోజు చెప్పట, ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పు చేయడానికి అవకాశం వస్తుంది. కాదని అవకాశం లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో, శరీరంతో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఏదో విధంగా తప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. చాలా మందికి అనుమానం, రోజు వాక్యం ఎందుకు పాస్టర్ గారు? ప్రతి వాక్యం పెట్టి వాక్యం అసలు మిడిల్ పెట్టే అవకాశం లేదు మనకి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఒక్క శనివారం, ఒక్క సోమవారం తప్ప రోజు మీటింగ్లు ఎందుకు పాస్టర్ గారు? ఎందుకంటే కనుక ప్రతిరోజు
తప్పులు చేసే అవకాశం నీకు వస్తుంది. కానీ ప్రతిరోజు నిన్ను కాపాడుకోవాల్సిందే. నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని క్రైస్తవునిగా ఉండటం అంటే గనక నువ్వు బాప్తిసం తీసుకోవటం, నువ్వు చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుడు అయిపోవండి. నువ్వు క్రైస్తవుడిగా నీ యొక్క ఉనికి నువ్వు కాపాడుకోవాలంటే గనక, క్రైస్తవురాలిగా నువ్వు దేవుని చేత తీర్పు పొందుకోవాలంటే గనక ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఏదైతే చేయాలని కోరుకుంటున్నావో, ఏ తప్పులు చేయకూడదు నువ్వు నిర్ణయించుకున్నావో, నేను చెప్తుంది బైబిల్ విడిచిపెట్టే, బైబిల్ పక్కన పెట్టే. కానీ నువ్వు ఏ తప్పు చేయకూడదని నువ్వు మొదట్లో దేవుడు అడుగుపెట్టిన మొదటి రోజు నిర్ణయించుకున్నావు. నేను అబద్ధం చెప్పకూడదు, ఏ పాపం చేయకూడదు, నువ్వు ఏది చేయకూడదు, ఏది చేయాలని చెప్పి నువ్వు నీ నోటితో నువ్వు నిర్ణయించుకున్నావు. అదే మాటలు సుమని వెరైటీ మాటలు చెప్పట్లేదు, బైబిల్ మొత్తాన్ని చేయమని చెప్పట్లేదు. నువ్వే నీ నోటితో నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో, ఇది తప్పు ఒప్పుకున్నావు, ఇది చేయని చెప్పి ఒప్పుకున్నావు, ఏం చేస్తా అని చెప్పి నిర్ణయించుకున్నావు, అదే ఆ మాటలే చెప్తాను, అదే బైబిల్ అనుకో. ఆ మాటల్ని ప్రతిరోజు కాపాడుకోవాలి. ఒక అబద్ధం చెప్పని నిర్ణయం తీసుకున్నావు, అబద్ధం చెప్పే అవకాశం ప్రతిరోజు వస్తాయి కదా. పిల్లలతో చెప్పడం దగ్గర నుంచి కదా, పిల్లలకి పొద్దు దాటి అబద్ధాలు చెప్తాం మనం అని మాట్లాడి చాకెట్ కొంటాను. నిజంగా కొన్న చాకెట్ కొన్నారు, ఇప్పుడు చాకెట్లు కట్టి పిల్లలకి వచ్చినా నేర్పిస్తున్నాం. అబద్ధం చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు అని కదా. ప్రతిరోజు నేను చెప్తుంది చిన్న మాట, కానీ ప్రతిరోజు ఒక అబద్ధం అనే మాట కానీ, అది ఏదైనా కానీ, ఇది చేయకూడదు నేను ఆయన నిర్ణయించుకున్న తర్వాత ప్రతిరోజు అది చేసే అవకాశం, అవసరం వస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు నిన్ను కాపాడుకోవాలి. ప్రతిరోజు అబద్ధం చెప్పకూడదు నిర్ణయం తీసుకున్నావు, అబద్ధం చెప్పే అవకాశం వచ్చినప్పుడల్లా నిన్ను కాపాడుకోవాలి. ప్రతిరోజు లేకపోతే కనుక ప్రతిరోజు బాధ్యత అనుకుంటున్నావు, అది ఏదైనా కానీ నీ సాక్ష్యాన్ని నువ్వు నిర్మించుకున్నావు, అది నీ ఇష్ట ప్రకారం నువ్వు సాక్ష్యాన్ని కట్టుకున్నావు. నువ్వు ఎలా భక్తి చేయాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏ పాపం చేయకూడదు, ఎలా నివసించాలి దేవునితో, నేను ఎలా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని నువ్వు కాపాడుకోవటమే అదే నీ యొక్క భక్తి జీవితం. భక్తి జీవితం అంటే వెరైటీగా ఏదో కాదండి. చర్చికి వస్తే భక్తి, చర్చికి రాకపోతే భక్తి కాదండి, ఇది కాదండి భక్తి అంటే. నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో ఆ నీ యొక్క నిర్ణయాన్ని ప్రతిరోజు కాపాడుకో. ప్రతిరోజు అపవాది కూడా నేను పడడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు కాపాడుకో, ప్రయత్నించుడు. నేను చెప్పిన మాట ఒకసారి ప్రయత్నించుడు. ప్రతిరోజు ప్రయత్నించు. ఎన్నిసార్లు ఎంతగా ప్రయత్నిస్తావో అన్నిసార్లు అంతగా సాతాను నీ యొక్క నిర్ణయాన్ని పక్క పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చెప్తుంది అబద్ధం చిన్న మాట, అబద్ధం చెప్పకుండా నిర్ణయించుకున్నావా, ప్రతిరోజు అబద్ధం చెప్పే అవకాశం వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఎన్నిసార్లు అబద్ధం చెప్పానో లెక్క పెట్టుకో, నీకే అర్థమవుతుంది నువ్వు ఎన్నిసార్లు నీ సాక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టేసుకున్నావు. అంటే ప్రతిరోజు నీ యథార్థ జీవితాన్ని నువ్వు కాపాడుకోవటం అంత సులువైన పని కాదండి. నువ్వు నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవటం అంత సులువైన పని కాదండి. ఎప్పటి వరకైతే గనక నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోని ప్రవేశించవలసిందే అనే ఆశ నీలో ఉంటుందో, ఆ ఆశే నిన్ను కాపాడేది, ఆశే నీ సాక్ష్యాన్ని కాపాడేది, ఆ ఆశే నువ్వు చీకట్లో నుంచి, ఎప్పటి లోపాల నుంచి బయటికి తెప్పించేది ఆశే. ఎందుకంటే గనక దేవుని యొక్క సన్నిధిని నువ్వు పొందుకోవాలంటే గనక, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దించిపోవాలంటే గనక, దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలంటే గనక నువ్వు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని నీ సాక్షి జీవితంలో కాపాడుకో. అనేక మంది క్రైస్తవులు ఉన్నాం మనం ప్రపంచంలో, కోటాను కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ కోట్ల మంది ఎంతమంది జీవితంలో ఆ సాక్ష్యం ఇంకా మిగిలింది? ఆలోచించు. నీ జీవితంలో ఇంకా ఆ సాక్ష్యం మిగిలిందా? ఏదైతే దేవుడు చెప్పావో, ఏ విధంగా జీవిస్తా అని చెప్పి నువ్వు నిర్ణయించుకున్నావో అదే నిర్ణయాన్ని ఇంకా నువ్వు పాటించగలుగుతున్నావా? నీ జీవితం నువ్వే ఆలోచించుకుని చూడు. ఆటంకాలు నీకు వస్తాయి. నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయంలోంచి నువ్వు తప్పించడానికి ఆటంకాలు చాలా వస్తాయి. కానీ ఏ ఆటంకం వచ్చినా కానీ నేను అబద్ధం చెప్పను, ఏ ఆటంకం వచ్చినా కానీ చర్చికి వస్తాను, ఏ ఆటంకం వచ్చినా కానీ నేను నిర్ణయించుకున్న భక్తిని చేస్తాను అని చెప్పి నోటితో చెప్పడం కాదండి, నువ్వు క్రియారూపంగా చేయగలుగుతున్నావా? అప్పుడు మాత్రమే నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోకి చూడగలవు. దేవుడు నిన్ను ఆశ్చర్య వెలుగులోకి తీసుకురావటానికి ఆయన సిద్ధమన్నాడు. నీ వైపు చేయి చాచుతున్నాడు. కానీ ఆ చీకటిలో ఎక్కడో నువ్వు నిన్ను కోల్పోతున్నావు, ఆ చీకటిలో ఎక్కడో నువ్వు తప్పిపోతున్నావు. ఆ చీకటిలో నుంచి నువ్వు ఆశ్చర్య వెలుగు వైపుకి నువ్వు రావట్లేదు. ఎక్కడో నీ జీవితం ఆగిపోతున్నావు. చూసుకో, వెనక్కి తిరిగి చూసుకో. ఎక్కడ ఏ ప్రలోభానికి నువ్వు లొంగిపోయావో, ఏ రోజు ఏ ప్రలోభానికి లొంగిపోయావో,
ఎక్కువ వాక్యం చెప్పట్లేదు, కానీ ఒక్క మాట మీరు ఆలోచించుకోండి. అందరూ కూర్చొని ఏం కంగారు లేదు. మీటింగ్ ముగిద్దామా అందరూ? ఇప్పుడే ఆటంగా ఉన్నాను, అటు వచ్చింది కదా, ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. మీటింగ్ ముగించడమే కష్టం కదా. సరే, థ్యాంక్ యూ. చూపించుకున్నాం క్లాస్ దేవా, తండ్రి ఆటంకాల దేవా, ఖచ్చితంగా మా జీవితాల తండ్రి అనేకం ఉంటాయి తండ్రి. వచ్చే ప్రతి ఆటంకాన్ని తండ్రి అధిగమించే శక్తిని మా తెచ్చుకుంటున్నాం తండ్రి. అది వర్షమైనా తండ్రి, అది ఏదైనా తండ్రి, ఏది దేవా మీరు మనం దూరం చేయలేదు తండ్రి. నమ్మకాన్ని తండ్రి, విశ్వాసాన్ని తండ్రి 7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు తండ్రి ఎన్నోసార్లు వర్షం తెలుస్తాం తండ్రి. మర్చిపోని ఆ రోజులు తండ్రి బలంగా ముందుకు సాగటానికి తండ్రి మీరు ఇచ్చే అవకాశంగా నమ్ముతాం తండ్రి. దేవా, మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకుంటూ తండ్రి వెనుకడుగు వేయకుండా తండ్రి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించడానికి తండ్రి మా ప్రయత్నాలు తండ్రి మేము తండ్రి విరమించాం తండ్రి. ఆపం పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీ సన్నిధిలో ముందుకు సాగే అవకాశాలు మేము కోల్పోకుండా తండ్రి, ఆ చీకటిలో మగ్గిపోతూ తండ్రి, సమస్యల్లో కుళ్ళిపోతూ తండ్రి, ఆ సమస్యలకు అలవాటు పడిపోతూ తండ్రి, ఎలాగోలా బతకాల్సిన అవసరం మాకు లేదు తండ్రి. దేవా, మీరు మాకిచ్చే ఆశ్చర్య వెలుగులోనికి తండ్రి ఈ రోజు మేమందరం ప్రవేశించాలని సిద్ధంగా పరిశుద్ధాత్మ దేవా కాచి కాపాల్సి దేవా తండ్రి క్షేమంగా ఇంటికి చేరే విధంగా సాక్షి వస్తుంది.